గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి 1071 కోట్ల బడ్జెట్ ను ఇక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏ అంశాలు చర్చకు వచ్చాయి? నమస్తే సార్. నమస్తే. ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకత ఏంటి సార్? ఈసారి 1071 crores పెట్టడం జరిగింది. అట్లనే మా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు తర్వాత భట్టి గారు మాకు మేము అడిగినందుకు ఎక్కువ నిధులు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. దానికి తోడు ఎయిర్పోర్ట్, అలాగే మనం ఎక్కువ దీనికి బడ్జెట్ కట్ చేసి నా విలీన గ్రామాలకు 30% ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈసారి కౌన్సిల్ నుండి. అది రూల్, అది జీవో ప్రకారంగా 30% ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఈసారి ఈ బడ్జెట్ లో 30% ఎక్స్ట్రా తీసుకొని విలీన గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నా. విలీన గ్రామాలు కూడా అండర్ డ్రైనేజ్ లో ఉన్నది కాబట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే ఎయిర్పోర్ట్ మా 43 డివిజన్ లో ఉంది. చాలా సంతోషం. దానికి కూడా 205 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. నిన్న బడ్జెట్ లో ఆల్ మున్సిపాలిటీస్ కు 16.677 crores ఇవ్వడం జరిగింది. సో మేము ఈ యొక్క సభ నుండి ముఖ్యమంత్రి గారికి మన భట్టి గారికి ధన్యవాదాలు కూడా తెలియడం. అయితే బడ్జెట్ కి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పటికే వరంగల్ గ్రేటర్ వరంగల్ బడ్జెట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ, హృదయ అమృత్ లాంటి పథకాల కింద కూడా వరంగల్ కు కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒక్కసారి మనం చూస్తున్నాం. ఇక్కడ మంత్రి గారికి కూడా అనేక అర్జీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో చాలా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేయర్ గుండు సుధారాణి గారు ఒక్కసారి మనతో ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. మేడం, ఒకసారి బడ్జెట్ లో మెయిన్ ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి మేడం? అన్ని అంశాలతో కూడిన బడ్జెట్ ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1071 కోట్లతోటి బడ్జెట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి మేము పెట్టడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్, అన్ని కూడా స్లమ్ ఏరియాస్ కి అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటువంటి బడ్జెట్. నమస్తే మేడం. ఇప్పటికే పార్లమెంట్ ఉన్నారు. ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మేడం బడ్జెట్ కి సంబంధించి? ఇక్కడ మంత్రి గారు కూడా కొద్దిగా అనేక సమస్యల మీద దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా వరకు మీడియా సమావేశంలో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము బడ్జెట్ కి సంబంధించి దీంట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలపై కూడా, స్థానిక సమస్యలపై కూడా కొంతమంది అర్జీలు కూడా మంత్రి గారికి ఇస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ బడ్జెట్ కు సంబంధించి ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ గా మేజర్ గా ఇక్కడ దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వరంగల్ కి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సమస్యగా మనం గుర్తించవలసిన పరిస్థితి. అయితే ఇక దీనికి సంబంధించి కూడా ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న దాని మీద కూడా ఒక స్పెసిఫిక్ రీజన్స్ అయితే మనకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మేడం తోటి ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్ లో బాధితులు కొన్ని సమస్యల మీద వచ్చేటువంటి బాధితులు వాళ్లకు సంబంధించి ఆ సమస్యలు తీరకపోవడంతో మంత్రి గారికి కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారి మనం చూస్తున్నాం విజువల్స్ లో మేజర్ గా ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఏమేమి కేటాయిస్తారన్నటువంటి సమస్యలు అయితే చూడొచ్చు. ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు స్థానికంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి బడ్జెట్ సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 3,04,65 కోట్ల రూపాయలతోటి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అన్ని రంగాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ అభివృద్ధి, సంక్షేమము అన్ని లక్ష్యంగా, వైద్యము, విద్య వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అభివృద్ధి చెందే దిశగా మరి లక్ష్యంగా ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది పేదల బడ్జెట్గా మరి నిరూపితమైంది. ముఖ్యంగా దాదాపు 40% కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్. ఒక మహిళల బడ్జెట్గా కూడా ఈ బడ్జెట్ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము. అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది. అది ముందుకు తీసుకుపోవడానికి బడ్జెట్లో కూడా వారు మరి పద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి 1,071 కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది.
ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించడం జరిగింది. మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము, దీనికి చాలా చరిత్ర ఉంది, ఈ చరిత్ర ముందుకు తీసుకుపోవాలి, మరి ఈ చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరినన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు జిఎంఆర్ నుంచి ఎన్ఓసి తీసుకొని ఎయిర్పోర్ట్కు కూడా క్లియరెన్స్ వారు ఇప్పించడం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, మరి అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది ఒక అన్ని రకాల హబ్గా మారుతుంది. ఇటు హైదరాబాద్ సైడ్ కానీ, ఖమ్మం సైడ్ కానీ, కరీంనగర్ సైడ్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఆల్రెడీ షేప్ అవుట్ అయిపోయింది, దాన్ని ఏం చేయడానికి లేదు. కాబట్టి వరంగల్ ఈరోజు మన చేతుల్లో ఉంది. మనం ఏ విధంగా దీన్ని మరి మాస్టర్ ప్లాన్ చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీని పెట్టి మేము ఇప్పుడు మరి సర్వే చేయించడం జరుగుతోంది. త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపనలు కానీ ఆ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఈరోజు మరి బడ్జెట్లో మేము మాది కూడా పంపాలి కాబట్టి ఈ యొక్క 1,71,171,00,000 కోట్ల బడ్జెట్ను ఈరోజు ఇక్కడ ఆమోదించుకొని మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగర బడ్జెట్ 1071 కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది. అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి బడ్జెట్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని 187 కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఏదైతే శానిటేషన్ వర్కర్స్ శాలరీస్ ఉన్నాయో, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది. దాంతోపాటు పెరిగిన శాలరీస్ని కూడా సప్లిమెంటరీ బడ్జెట్ కింద పోయిన కౌన్సిల్లో అయిన వాటికి కూడా మేము ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ, దీంతోపాటు ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 1/3 ఏదైతే ఉందో విలీన గ్రామాలకి, స్లమ్ ఏరియాస్కి మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉండే విధంగా 1/3 బడ్జెట్ని కూడా దీంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ, ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు, అదేవిధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి, మిగతా అన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరోసారి ఇందులో ఈ సహకారం అందించిన అందరికీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్, ఎస్సీలకు చేసినందుకు కూడా ఈ కౌన్సిల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు నమస్కారం అందరికీ. ఈరోజు తప్పనిసరిగా సోదర తాగునీటి సమస్య పైన కూడా మా మంత్రివర్యులు సోదరి కొండ సురేఖ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాబోయే వర్షాకాలం సమ్మర్ తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ రెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కార్యాచరణ రూపొందించమన్నారు.
తాగునీటి ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి తాగునీటి సమస్య పైన మిషన్ భగీరథ పేరుతో అన్ని దోసుకొని దాచుకున్న ప్రభుత్వాలు మీరు చూసిండ్రు. కుర్చీలు వేసుకొని చేస్తామని డైలాగ్ కొట్టిన రోజులు కూడా చూసినాం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ మా పొంగులేటి గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎన్నో రోజు కలల్లో ఉన్న ఈ వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఎయిర్పోర్టు రావడం చాలా గొప్ప విశేషం. ఎయిర్పోర్ట్ వస్తే మన యొక్క నగరం యొక్క దశ దిశ మారుతుంది. ఎంతో చరిత్ర ఉన్న కాకతీయులు కట్టిన ఈ యొక్క నగరాన్ని పర్యాటక కేంద్రంగా కూడా దృష్టి సారించాలని పలుమార్లు మా సురేఖమ్మ గారు అక్కడ మాట్లాడడం, మీ అందరం ఎమ్మెల్యేసం రిప్రజెంటేషన్ చేయడం, తప్పనిసరిగా రాబోయే రోజులు ఈ యొక్క నగరాన్ని రూపురేఖలు మార్చే దిశగా పనిచేస్తున్న ఆర్నిషలు మీ అందరూ చూస్తున్నారు. ఉట్టి ఏదో కాగితం మీద కాదు, ఏదో తానిషగా ఇచ్చినట్టు 1000 కోట్లు 100 కోట్లు కాదు. మేము కంపల్సరీ ఇవన్నీ మేము వెంటబడి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పలుమార్లు మేము రిప్రజెంట్ చేసి వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని మేము చాలా ఎంతో కష్టపడుతున్నాం. ఎందుకంటే మీ అందరం రుణపడి ఉన్నాం వరంగల్ నగరానికి. కాబట్టి తప్పనిసరిగా నా 13 గ్రామాలు విలీన గ్రామాలు కాబట్టి నేను మా మంత్రివర్యులు అలాగే మేయర్ గారిని రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే దానికి ఎక్కువ శాతం కేటాయించాలంటే మనస్ఫూర్తిగా వారు ఒప్పుకున్నందుకు వారికి అలాగే కార్పొరేటర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.